హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారైతే అనుకుంటున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు, మన బైక్కి సంబంధించిన యాక్సరీస్ అయితే కొన్ని మోటోటార్క్ నుంచి అయితే ఆర్డర్ పెట్టిన. 250 కాదు, 390కి. సో దాని యాక్సరీస్ అన్నీ నీట్గా అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇది నేను ఆర్డర్ పెట్టి 1 వీక్ దగ్గర అయిపోయింది. సో వచ్చింది లేటు, తిరుపతిలోనే 1 డే ఎక్స్ట్రా ఉండిపోయింది. అది ఎందుకు నిందో తిరుపతిలో నాకైతే అర్థం కాదు. సో యాక్సరీస్ అన్నీ ఆర్డర్ అయితే పెట్టేసిన. సో యాంగిల్ ప్రాపర్గా లేదు ఇప్పుడు నేను ఉండే యాంగిల్. సో నేను ఫస్ట్ నీట్గా అన్బాక్సింగ్ చేస్తాను అన్నిటినీ. సో 2 పార్సల్ అయితే వచ్చినాయి. ఆ 2 పార్సల్లో ఏమేమి ఉన్నాయో మీకు క్లారిటీగా చూపిస్తా. సో ఫస్ట్ నేను అన్బాక్సింగ్ చేసేస్తా. ఈ రెండింటిని అన్బాక్సింగ్ చేసి దాని తర్వాత డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఏది ఉంది, ఏం కట్ట, ఏమనేసి. ఓకేనా? సో చలో ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేయండి. ఓకేనా? మైక్ కూడా లేదు. సో మైక్ ఈ ఫోన్కి సెట్ కాదు. సో ఫస్ట్ కింద బాక్స్ నుంచి వచ్చేద్దాం. సో యాంగిల్ ప్రాపర్గా లేదు కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకు కావాల్సింది ఇది మెయిన్. సో ఈ యాంగిల్ ఓకేనా? ఇది ఓకే. సో చూడండి, ఇలా వచ్చేసి శాడిల్ స్టే, మనకు శాడిల్ స్టే ఇది చూసుకోవచ్చు. ఇది శాడిల్ స్టే స్క్రూలు. సో ఇంకొకటి ఏమంటే, నేను ఇవి జస్ట్ మీకు పైన చూపిస్తాను. సో ఈరోజు అయితే నేను ఫిక్స్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నాకు వర్క్ ఉంది. ఈరోజు నేను వేలూరుకి వెళ్తాను. జస్ట్ మీకు ఓపెన్ చేసి ఏమేమి యాక్సరీస్ వచ్చినాయో చూపించేస్తా. ఫిక్సింగ్ అప్పుడు నీట్గా డీటెయిల్డ్గా చూపిస్తా. సో ఇది వచ్చేసి మనకు శాడిల్ స్టే అంతే. మీకు ఫిక్సింగ్ అప్పుడు ఇంకా క్లారిటీగా ఏమేమి వచ్చినాయి అన్నీ చూపిస్తా. ఓకేనా? ఇప్పుడు నాకు టైం లేదు. సో జస్ట్ నేను ఒకసారి మీతో పాటు నేను ఒకసారి చూసేసి ఎక్కడక్కడ ప్యాక్ చేసి పక్కన పెట్టేసి వేలూరుకి అయితే వెళ్ళాలా అది. సో ఇది వచ్చేసి శాడిల్ స్టే. దీంతో నాకు తెలిసి ఎందుకులేండి, చూడండి మీరే మళ్ళీ నేను చెప్పి చాలా అయితే, బట్ డెలివరీ చాలా లేదు. సో దీంతో ఏముందో మీకు ఈ పాటికి అర్థం అయిపోయి ఉంటుంది. సో ఇది వచ్చేసి టాప్ ర్యాక్ ఇది. సో చూసుకోవచ్చు, టాప్ ర్యాక్ మనకు నీట్గా డీటెయిల్డ్గా ఇచ్చేస్తాడు. స్క్రూస్ ఎక్కడ ఫిక్స్ చేయాలో, ఎట్లా ఫిక్స్ చేయాలో, ఏంది ఏం కట్ట ఏమనేసి. సో అది టాప్ ర్యాక్కి 2 స్టిక్స్ అండ్ టాప్ ర్యాక్ ఆడ సో కింద ఉంది చూసుకోవచ్చు. ఇది టాప్ ర్యాక్. ఓకేనా? పెట్టేద్దాం పక్కనే. టాప్ కూడా మనకు ఫిక్స్ చేసేటప్పుడు చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవి పెట్టేస్తే దీని స్క్రూలు. అండ్ ఇంకొకటి నాకు నచ్చింది ఏమంటే, ఇది వచ్చేసి జీపీఎస్ మౌంట్. ఇది జీపీఎస్ మౌంట్ కూడా ఆర్డర్ పెట్టేసిన. మనకు అడ్వెంచర్కి జీపీఎస్ మౌంట్ అయితే లేదు. సో బోబో అయితే వాడుతున్నా. సో ఆ బోబో దీంట్లో అడ్వెంచర్లో ఎట్లా అంటే మనకు సపరేట్గా జీపీఎస్ మౌంట్ ఫిక్స్ చేసుకునేకి స్పాట్ అయితే ఉంటుంది స్పీడోమీటర్ పైన. సో అందుకు ఈ జీపీఎస్ మౌంట్ కూడా ఫిక్స్ చేసిన. సో దీన్ని కూడా అన్బాక్సింగ్ చేసి చూపించేస్తాను మీకు. ఓకేనా? హ్యాండిల్ బార్కి కరెక్ట్గా సరిపోదా అనేది డౌట్. యా, ఇది మన జీపీఎస్ మౌంట్ అడ్వెంచర్ 390కి. సో ఇప్పుడు నేను ఏం రిమూవ్ చేయను, అన్బాక్సింగ్. సో ఇది అన్బాక్సింగ్. ఫిక్సింగ్ అంతా ఈరోజు కాదు కానీ ఇంకొక 3-4 డేస్ తర్వాత. ఓకే, 3-4 డేస్ తర్వాత నీట్గా ఎక్కడైనా మంచి స్పాట్ చూసుకొని నీట్గా ఫిక్స్ చేసేద్దాం. ఓకేనా? సో అది. సో మొత్తానికి ఫిక్సింగ్ కూడా అయిపోయింది. మీకు తెలిసిందే నేను ఏది కానీ అంత ఈజీగా వదలను వెన్ ఇట్ కమ్స్ టు బైక్స్. సో చూసుకోవచ్చు మీరు, క్రేజీ అంటే క్రేజీ వచ్చింది లుక్ అయితే చూసుకోవచ్చు. ఇంకొకటి నాకు నచ్చింది ఏమంటే, ఈ ఎక్స్ట్రాస్ వస్తాయి కదా మన బైక్కి. సో ఇవి కూడా ఫిక్స్ చేసుకునేలాగా డిజైన్ అయితే చేసినారు ఈ మోడల్ని. సో చూసుకోవచ్చు, నేను నీట్గా రస్ట్ స్ప్రే కొట్టి స్క్రూస్ అన్నీ ఎక్కిచ్చేసిన రస్ట్ పట్టకుండా. సో ఆల్రెడీ కొంచెం రస్ట్ అయినది. అండ్ శాడిల్ స్టే, టాప్ ర్యాక్ ఇది. అండ్ దీనికి వచ్చేసి ఎండింగ్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ వస్తుంది. సో అది సో చాలా కష్టము ఈ ప్రాసెస్లో. ఏంది కష్టం రా అంటే 2 ఒకటి కదా, ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్కి స్క్రూ వేసి కరెక్ట్గా ఈ హోల్ ఉంది కదా, ఈ హోల్లో కరెక్ట్గా కూర్చోబెట్టాలి. అండ్ నెక్స్ట్ థింగ్, ఇక్కడ ఈ స్క్రూ ఉంది కదా, ఒక్క సెకండ్, ఈ స్క్రూ ఉంది కదా. సో ఈ స్క్రూ దగ్గర ప్రాపర్గా వాషర్ వేసి నీట్గా టైట్ చేయాలి. సో ఇది టాప్ ర్యాక్ అండ్ శాడిల్ స్టే. లుక్ ఎట్లుందో మర్చిపోకుండా చెప్పండి. కొంచెం బ్రాడ్ అయింది బండి. ఐ మీన్ బ్రాడ్ అంటే
ఇక్కడ మాత్రం కొంచెం తెలుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, అస్సలు బండితో వచ్చిన పార్ట్ లాగే ఉంది ఇది, అంత కరెక్ట్గా ఉంది. నాకు అదొక్కటి మాత్రం బాగా నచ్చింది. ఇది చూసుకోవచ్చు, జస్ట్ ఈ పార్ట్ ఇక్కడ మాత్రం కొంచెం గ్యాప్ తెలుస్తుంది అంతే. అది కూడా ఎందుకంటే బండి యొక్క బాడీ కొంచెం సన్నగా ఉంది కాబట్టి తెలిసిపోతుంది. చూసుకోవచ్చు, ఇది బ్యాక్ నుంచి పర్ఫెక్ట్ వ్యూ ఇది. అండ్ ఇంకొకటి మాట్లాడుకుంటే జీపీఎస్ మౌంట్ అయితే చూసుకోవచ్చు. జీపీఎస్ మౌంట్ కూడా ఫిక్స్ అయితే చేసిన. ఇది వచ్చేసి బోబో. సో మనకి జీపీఎస్ మౌంట్ మాత్రమే వస్తుంది. ఇదంతా నేను ఫిక్స్ చేసుకున్నా. సో యాక్చువల్లీ ఈ పార్ట్ కొంచెం వైబ్రేషన్ ఉంటుంది. ఈ పార్ట్ అనే కాదు, ఈ డిస్ప్లే పార్ట్ కూడా మనకు ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో కొంచెం వైబ్రేట్ అనేది అవుతుంది. సో దానివల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మనకు. ఓకేనా, వైబ్రేషన్ ఉందనేసి టెన్షన్ అయితే పడద్దండి. డెఫినెట్గా వైబ్రేషన్ అనేది ఉంటుంది. చేతులు చూసుకోవచ్చు, అండ్ అట్టే నలిగిపోయినాయి నావైతే ఎల్ఎన్కీలు తిప్పి. సో ఇక్కడ ఫ్రంట్ నుంచి చూసుకోవచ్చు. కాకపోతే మనకు ఇది స్టాక్ వైజరే, నేను ఎక్స్ట్రా వైజర్ కూడా ఏమి వేయను. ఎందుకంటే ఎక్స్ట్రా వైజర్ వేసినాం అనుకోండి వ్యూ నాకు కొంచెం దెబ్బతింటుంది. విండోసే ఉన్నిలేండి, నేను అది ఎక్కువ పట్టించుకోను. బట్ నాకు ఎక్స్ట్రా వైజర్ కానీ వేసినాం అనుకోండి హైట్ వచ్చేసి నాకు వ్యూ డిస్టర్బెన్స్ అవుతుంది. అండ్ ఇది వేస్తే కూడా కొంచెం వ్యూ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎట్లా అంటే మనకు ఇక్కడ నుంచి ఈ పార్ట్ వరకు ఏం కనపడదు ఫ్రంట్ కూర్చున్నామంటే. ఓకేనా, మనకు వ్యూ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. అలవాటు చేసుకుని వేసినామంటే నో ప్రాబ్లం. ఇక్కడ చూసుకోవచ్చు ఎంత అసలు బైక్లో కలిసిపోయింది పార్ట్. ఇక్కడ ఇటు నుంచి చూస్తే బ్యాక్ సైడ్ నుంచి చూసేదా కొంచెం ఇక్కడ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తుంది. బట్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం కలిసిపోయినట్టే. బైక్కి అయితే ప్రజెంట్ టైర్లు అయితే రిమూవ్ చేస్తున్నాము. సో ఎక్కడ రిమూవ్ చేస్తున్నాం, ఏంది కథ ఏమంటే, యాక్చువల్లీ దానికన్నా చెప్పే ముందు 1-2 వీక్స్గా బైక్కి చిన్న రిపేర్ వచ్చినా మనము ఈ షాప్లోనే పెట్టి నీట్గా బైక్ని రెడీ అయితే చేస్తున్నాము. ఓకేనా, సో మీరు నా స్టోరీలు అంతా కూడా గమనించుంటే బైక్ ఈ సరౌండింగ్స్లోనే ఉండి నీట్గా ఒక్కొక్కటి చిన్న రిపేర్లు ఒక్కొక్కటి అన్నీ మొత్తం చెక్ చేసి నీట్గా రెడీ చేస్తున్నాం. సో ఈ షాప్ అడ్రస్ యాడుందంటే, సో కేటీఎం షోరూమ్ ఉంది కదా, సో కేటీఎం షోరూమ్ ఎదురుగానే ఈ షాప్ ఉంటుంది. ఓకేనా, సో తెలిసిన అన్న వాళ్ళదే. సో మన కొత్త టైర్లు చూపిస్తాం మీకు. సో ఇది మన కొత్త టైర్లు, ఇది చూసుకోవచ్చు 100/90/19. ఇది వచ్చేసి ఫ్రంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి రేర్ 130/80/17. సో యాక్చువల్లీ ఈరోజు మార్నింగే మనము జీపీఎస్ మౌంట్ అండ్ టాప్ ర్యాక్ సాడిల్ స్టే ఫిక్స్ అయితే చేసినాము. ఎందుకు కొంచెం త్వరగా ఫిక్స్ చేస్తాను అంటే టైర్లు ఇంకా గ్రిప్ ఉంది, మీరు చూసుకోవచ్చు. టైర్లు అయితే ఇంకా కొంచెం గ్రిప్ ఉంది. ఫ్రంట్ టైర్ కానీ బ్యాక్ టైర్ ఆడుంది, బ్యాక్ టైర్ ఆడ. సో ఫ్రంట్ టైర్ వచ్చేసి కొంచెము ఇటు చూసుకున్నారంటే రైట్ సైడ్ మొత్తం కొట్టేసింది, రైట్ సైడ్ మొత్తం డ్రై అయిపోయింది. లెఫ్ట్ సైడ్ మొత్తము ప్రాపర్గా ఉంది గ్రిప్. యాక్చువల్లీ ఈ గ్రిప్తో ఇంకా 2000-3000 కిలోమీటర్లు అయితే తిరగచ్చు. సో ఆ బ్యాక్ టైర్లో కూడా 2K-3K ఈజీగా తిరగచ్చు. బట్ దీనివల్ల నాకేమవుతుందంటే పక్క హార్డ్గా మూవ్ అవుతుంది, ఒక పక్క స్మూత్గా మూవ్ అవుతుంది. సో నాకు అదే మెయిన్ ప్రాబ్లము. సో ఇంకా అందుకే టైర్లు కూడా ఆర్డర్ పెట్టేసిన. యాక్చువల్లీ దీనికి వచ్చింది ఏదంటే మెడ్జెల్లార్ టైర్స్ వచ్చినాయి. దీనికి మీకు చూపిస్తా. మెడ్జెల్లార్ కంపెనీ బ్రాండ్. ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూడండి మెడ్జెల్లార్. సో ఇదే బ్రాండ్గా నేను వేసింటే నాకు 20,000-25,000 అయితే అయిపోయింటుంది. బట్ నేను అదైతే ఇలా ఈ బ్రాండ్ నాకైతే తెలిసిందంటే మా ఫ్రెండ్ రికమెండ్ చేసినాడు. వాడు హిమాలయన్ 411కి మ్యాక్సిస్ టైర్లో వేసినాడు. సో అందుకే నేను ఒకసారి ట్రై చేద్దాము. ఇది నాకు చీప్ అండ్ బెస్ట్లో వచ్చేసింది ఈ టైర్లు చెప్పాలంటే. అందుకే నేను ఇంకా మ్యాక్సిస్ వేసిన. యాక్చువల్లీ అపోలో వేద్దాం అనుకున్నా, ఆర్ఎల్స్ ఎంఆర్ఎఫ్ వేద్దాం అనుకున్నా. బట్ అపోలో ఎంఆర్ఎఫ్ ఈ రెండు ఎట్లా అంటే ఫ్రంట్ టైర్ ఉంటే బ్యాక్ టైర్ లేదు, బ్యాక్ టైర్ ఉంటే ఫ్రంట్ టైర్ లేదు ఒక్కొక్క చోట. వాళ్ళు ఆర్డర్ పెట్టి తెప్పియాలన్నారు. సో ఇంకా నేనే టైర్ టైటాన్స్ అనే వెబ్సైట్ నుంచి ఈ టైర్స్ని ఆర్డర్ పెట్టేసి తెప్పించేసిన. బ్యాక్ టైర్ అయితే రిమూవ్ చేసినాం. ఇటు చూసుకోవచ్చు బ్యాక్ టైర్ యొక్క గ్రిప్ ఉంది, 30% ఉంది, ఇంకా 30% ఉంది.
ఇది వచ్చేసి కొత్త టైర్ ఇది. సో టైర్ యాడంటే రిమూవ్ చేసింది, యాడో కాదు ఆడ హీరో హోండా షోరూమ్ అండ్ ఐ మీన్ ఎంఆర్ఎఫ్ షోరూమ్ దగ్గర హీరో హోండా అని వస్తుంది. ఆ ఎంఆర్ఎఫ్ షోరూంలోనే టైర్ అయితే రిమూవ్ చేసినాం. సో ఇప్పుడు ఎట్లా అంటే బ్యాక్ టైర్ ఫిక్స్ అయిపోయినాక ఫ్రంట్ టైరు నేరుగా ఎంఆర్ఎఫ్ షోరూమ్కి వెళ్ళేసి జాకీ ఉంటుంది కదా, అది వచ్చేసి బ్యాక్ ప్లేట్ కింద పెట్టి కొంచెం హైట్ చేసి ఫ్రంట్ వీల్ అయితే ఇప్పుతాం. సో ఇక్కడ మనకి పెడాక్ లేదు కాబట్టి ఫ్రంట్ సైడ్ రిమూవ్ చేసేదానికి రిస్క్ ఉండకూడదు. మళ్ళీ ఫిక్సింగ్ అప్పుడు ప్రాపర్ ఫిక్సింగ్ ఉండాలి. మనకు కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏదో ఒక డ్యామేజ్ అవుతాయి. ఒక టైర్ అయినా డ్యామేజ్ అవుతుంది, ఆర్ఎల్స్ అలా అయినా డ్యామేజ్ అవుతుంది. అందుకు